హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. గోంగూర చికెన్ అండి, గోంగూర చికెన్ చేస్తున్నా. ఇగో మిక్సీలో వేసుకొని, ఇది పచ్చిదే మిక్సీ పట్టుకోవాలి. ఇగో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని ఒక 50 గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి. కొంచెం సాజీరా, టేస్ట్ బాగుంటుంది సాజీరా వేస్తే. 2 బిర్యానీ ఆకులు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం సాల్ట్, ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే. పసుపు ఒక సగం స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, ఇది మంచిగా కొంచెం పచ్చివాసన వేయేంత వరకు వేయించాలి బాగా. మగ్గింది, గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఇది నూనెలో బాగా మగ్గాలి గోంగూర. పచ్చిది మిక్సీకి వేసినాం కదా, మంచిగా మగ్గింది అనుకో టేస్ట్ మంచిగా వస్తుంది. ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు మొత్తం చికెన్ మంచిగా ఉప్పు, కారము, గరం మసాలా అన్నీ మొత్తం వేసి మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న మంట మీద మంచిగా మగ్గియడమే అండి చికెను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేటప్పుడే చాలా వేసిన, అందుకే పోపులో కొంచెం తక్కువ వేసిన. మూత పెట్టుకొని మగ్గించుకోవడం. ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి, కొన్ని వేడి చేసిన వాటర్ వేసుకున్నాం. ఎందుకంటే మంచిగా ముక్కకు మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది, ఉడుకుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తే మంచిగా ముక్కకు పడుతుంది. మూత తీసి చూస్తే ఈ రకంగా అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. మీ ఇష్టం అండి, కొత్తిమీర మీ ఆప్షన్. లేకపోతే స్కిప్ చేసి వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే. ఎందుకంటే గోంగూర ఫ్లేవరే రావాలనుకుంటే స్కిప్ చేసేసేయండి మీరు. ఇదిగో సూపర్ వచ్చింది గ్రేవీ మాత్రము. ఈరోజు కంటే రేపు తింటే మాత్రం సూపర్ ఉంటుంది అసలు గోంగూర చికెను. ఒకసారి ట్రై చేయకపోతే మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.